వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోకేశ్వరం మండలంలోని పోటపల్లి గ్రామ సర్పంచ్ బోరొళ్ల చరణ్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, పురి ఐరామ్, ఆటోలి భోజన లింగయ్య, గంగయ్య, అంక మారుతి, నర్సయ్య, రమేష్, చిన్న సాయన్న, మహేష్, బోరిగం రవి మరియు వారి అనుచర బృందం మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మేమంతా కలిసి బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. లోకేశ్వరం మండల్ నిందులపట్పల్లి గ్రామం నుంచి మరి గత కాలంలో బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈరోజు ఇట్టరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకోసమంటే మన మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు చురుకుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి మరి మా గ్రామం కూడా అభివృద్ధి చెందాలా, మరి మారుమూల గ్రామం మేము కూడా సారింటి ఉండమని వాళ్ళు రావడం జరిగింది. సార్ కూడా వాళ్ళకు సానుకూలంగా స్పందించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరడం జరిగింది. మనకు వారికి సానుకూల స్పందించడం జరిగింది. సారుకు మన ఎదురుపడే గ్రామం నుంచి తరపున మా లోకేశ్వర మండలం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గ్రామం నుంచి దాదాపు 30 నుంచి 40 కార్యకర్తలు ఇంతకుముందు టీఆర్ఎస్లో బీజేపీలో ఉన్నవారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి కార్యక్రమాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి గ్రామ అభివృద్ధి కావాలంటే ఆ గ్రామంలో ఉన్న బీద బడుగు వర్గాలకు సాయం కావాలంటే ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నలేని విధంగా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టడం జరుగుతుంది. మరి ముందు బిల్స్ వస్తాయి రాదనుకున్నారు, కానీ బిల్స్ రావడం చూసి చాలామంది చాలా బీద వారు కూడా ముందుకొచ్చి మాకు కూడా మంజూరు చేయండి అని చెప్పి అనుకుంటున్నారు. మరి ఇది కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు రైతుల కొరకు, మహిళల కొరకు, యువకులకు అందరికీ కూడా అన్ని సమాజాల వారికి, అన్ని గ్రూపుల వారికి ఏదైతే అవసరం ఉన్నదో అవన్నీ కూడా చేయడం కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అందువల్ల ఈ పథకాలకు ఆకర్షించి ఎదురుపోటువెల్లి గ్రామస్తులు మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.